సో అందుకనే రెడీ అయిపోయినా. నీ డ్రెస్ నా డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. కొత్తది ఒకసారి వేసుకొని రీల్స్ చేసినాం అంతే. ఈ సెకండ్ టైం వేసుకోవడం. మా మమ్మీ చూడు ఎప్పుడు లేట్ ఫ్రెండ్స్, ఊకే లేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీ ఎప్పుడు లేట్ చేస్తుంది, గంటలు గంటలు రెడీ అవుతుంది. ఎందుకట్లా చేస్తారు? హాయ్ ఫ్రెండ్స్. సరే చెప్పు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు జుట్లేసరికి నేను రెడీ అయ్యేసరికి అయితే టైం పడుతుంది కదా. వాళ్ళ జుట్లు వేసిన తర్వాత నేను రెడీ అయినా. చూడు షీరా ఎప్పుడు నేను లేట్ అంట, ఇంట్లో పనులన్నీ చదువుకోవాలని. వీళ్ళు మాత్రం తీసిన దండలు కమ్మలు గిట్ట అట్లా పెడతారు. సుషీరా కమ్మలు ఇరు నాకు ఏమన్నా వాళ్ళు ఉంటాయి తీసుకో. ఇవి పెట్టుకున్నావు కదా వెరైటీ. ఇంకొన్ని చేంజ్ ఉన్నాయి అవి. సో ఫ్రెండ్స్ మేమైతే బల్కంపేటకు పోతున్నాం. అందుకే పిల్లలు అయితే ఈరోజు స్కూల్ పోలేదు. ఇక ఎందుకు పోతున్నాము అంటే చెప్తాను. మా వదిన వాళ్ళు అయితే ఆటో తీసుకుర్రు, మా అల్లుడు అయితే ఆటో తీసుకున్నాడు, కొత్త ఆటో. సో ఈ రోజు అయితే పూజ నైటే వచ్చింది, 9 అయింది వచ్చేసరికి. నిన్న వస్తే అయిపోతుంది. నిన్న పొద్దున వచ్చినా కానీ నిన్న మంగళవారం మంచిగా పోతుంటిమి, కానీ నిన్న నైట్ 9 గంటలకు వచ్చింది. అందుకే ఈ రోజు అయితే పోతున్నాం పూజ చేయడానికి అయితే. ఇక నేను వస్తా పిల్లలని స్కూల్ పంపిస్తా వదిన అని చెప్పిన. కాకపోతే వద్దు పిల్లలు గిట్ల ఉండాలి అనేసి అన్నారు. సో ఎందుకంటే మా పిల్లలు అంటే చాలా ఇష్టం మా వదిన వాళ్ళకి గిట్లా. అందుకే పిల్లల నుంచి అంటే ఈ ఒక్క రోజు అయితే సరేలే అని ఫుల్ ఖుషి. ఎందుకు తెలిస్తే డుమ్మా కొట్టినందుకు. ఇక మళ్ళీ అట్లా ఇంకా ఎట్లా ఆటో వచ్చింది కదా, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు అప్పుడప్పుడు అన్నట్టుగా సంతోషం ఇక. సో అందుకే ఇప్పుడైతే ఇక్కడ పూజ చేపిద్దామంటే బల్కంపేటలో చేపిద్దామని చెప్పిన. మన దగ్గర ఉంటది, చాలా పవర్ఫుల్ అమ్మవారు, అక్కడ చేపిద్దాం మంచిగా ఉంటది అనేసి. మమ్మీ నత్తి మాట్లాడుతుందానే చూస్తుంది. పవర్ఫుల్ నేనేమన్నా పవర్ఫుల్ అట్లా వచ్చేస్తుంది మాట్లాడుతుంటే వస్తుంటది అప్పుడప్పుడు. ఇక సరే సరే మీరు ఇన్నా ఉంటారా? నేనైతే జల్దీ లేచి రెడీ అయిన ఈ రోజు. వేసుకున్నా సెట్ కాలే. ఆడికి పోయినాకే బండి ఇప్పి అని అడుగుతా. అదే ఆడే ఏముండే బాగున్నాయి నాడు. వద్దు దండి ఉంది. పువ్వులు రాత్రి నువ్వు అల్లుకున్నావు కదా, పెట్టుకో మళ్ళీ మర్చిపోతావు. మా హాని అయితే ఈ చైన్ వేసుకుంటుంది, ఎందుకంటే అది బాగాలేదని. ఇప్పుడు బాగున్నావు, అది సింపుల్గా ఉందా. బట్టలు ఎక్కడ పడితే ఇవన్నీ రిబ్బన్ ఎక్కడ పడితే అక్కడ వేసేసారు. ఇవి మొన్న మార్కెట్ లో ఏదో 10 రూపాయలు తీసుకొచ్చిన పెడుతుంది. అట్లా పెట్టుకోవద్దని నువ్వు పెట్టుకో, నాకు ఇప్పి మీకు అన్న అట్లనే పెట్టుకో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోతున్నాం నాడు. ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్. ఆడికి పోయినాక వీడియో కంటిన్యూ చేస్తాం. కొత్త ఆటోలు అనైతే ఎక్కింది. మ్యాచింగ్ అయిందా? గ్రీన్ కలర్ పో అన్న అమలా మైకవా నువ్వు. సో ఫ్రెండ్స్ ఇదే ఆటో అయితే కొత్త ఆటో. ఇప్పుడైతే అయితే పూజ చేయించుకు రావాలి బల్కంపేటకు పోయి. అయితే ఎక్కురిగా మధ్యలో కూర్చొని నువ్వు మధ్యలో కూర్చోకో. నువ్వు కూర్చొని అని నీ మీద కూర్చోబెట్టుకో. మరి అందరు పట్టద్దా? అత్తమ్మ పట్టాలి, ఇంకా అమ్మమ్మ పట్టాలి. అమ్ములు మిన్ని మీద కూర్చోవే, మిన్ని మీద కూర్చో. ఒకరి మీద కూర్చోవాలి కదా, తప్పదు. ఇప్పటి నుంచే కూర్చోక అమ్ములు, పాపం బరువు అవుతుంది దానికి. నేను ఏదో కావాలని అట్లా అన్నా, మిన్ని ఏమంటుందా అని. మేమా నడుచుకుంటే కొత్తాం, ఇంకో ఆటో బుక్ చేసుకుంటాం. ఈడ బుక్ చేసుకుంటే ఆడ దిగుతాం. పోర్రి మీరు ముగ్గురు సెట్ అయిపోయారు. మీ ఇద్దరు ఇడ కూర్చోరు. ఇడ కూర్చోరు. నేర్చుకుంటావా ఆటో? నువ్వు నడుపుదాం అనుకో, నేర్చుకోవాలి. ఏ మొత్తకు అది దొరుకుతుంది కొత్త ఆటో అసలే. అదే కదా నైట్ వచ్చింది ఫ్రెండ్స్ ఆటో అయితే. ఈరోజు మంచి రోజు ఉంది. జర గట్టిగా మాట్లాడా, సౌండ్కి ఆయనకి ఆటో అయితే నైట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు మంచి రోజు ఉందని బల్కంపేటకి అయితే పోతున్నాం పూజ చేయడానికి. ఈరోజు మంచి డుమ్మ కొట్టింది కదా. ఇక అత్తమ్మ వల్ల మంచిగా డుమ్మ కొట్టి నేను పిల్లలు ఏమవుతుంది నేను వస్తా అన్న. ఏమో పిల్లల నుంచి అలా ఒక్కరోజు ఏం కాదు, స్టార్టింగ్ ఏం క్లాసులు మిస్ కావుతాయి అంట. అయ్యా ముగ్గురు సెటిల్ అయిపోయారల్లా. నేను ఒక్కదాన్నేనా?
నువ్వు ఒక్కదాన్ని పడతావు పావన అని గట్టిగా పట్టుకో కింద పడతావు అని మంచిగా పట్టుకో ఏమన్నా ఫ్రెండ్స్ ఇప్పుడు బల్కం పడికైతే వచ్చేసినాం ఇక చేస్తాను కదా ఇది అయిపోయినా చేస్తాను ఏమే ముఖం ఎందుకు ఎట్లా పెట్టినా ఏమ్మా కొనుక్కుంటా ఉబ్బరం అవుతుందా ఏంటిదని ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్శనానికి అయితే పోతున్నాం మేమైతే మా ఆడైతే బొమ్మలు చూసింది చిన్న పిల్లలంటే ఇంకా బొమ్మలు ఇప్పియాలట బాలికి ఏం చేసేది కలర్ చేసేదా ఏమొద్దు స్టేషనరీ మొత్తం ఉంది నువ్వు ఇంకా చిన్నపిల్ల కాదు 7th క్లాస్కి వచ్చినావు ఎందుకంటే ఈరోజు వెనస్డే కదా సో టెంపుల్ బంద్ అవుతుందేమో అన్నట్టుగా టైమింగ్ ఉంటుందట బంద్ అవుతుందేమో అనేసి మేమైతే ఇప్పుడు ముందైతే దర్శనానికి పోతున్నాము తర్వాత అయితే ఆటో పూజ చేపిస్తాము ఏంటిది ఇక్కడనే వదిలిపెట్టిపోతాను నేను ఏమైనా అడిగితే షాపులు కనబడితే వాళ్ళ మానికి ఏం కొనుక్కుంటావు అది ఇప్పేనా బూరిమిఠాయి ఇప్పేనా బూరిమిఠాయి అయిపోయినా మరి ఇంకేం కొనుక్కుంటావు సరే టైం అయిపోతుంది ఫాస్ట్ వెళ్తున్నాం ఎందుకంటే గుడి క్లోజ్ అవుతుంది కదా ఇంత దూరం వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోకపోతే మంచిగా ఉండదు కదా అందుకే పోతున్నాం అనిపిస్తుంది ఇక ఇంత ఆగా మేము చూసిరా ఎందుకంటే గుడి బంద్ అవుతుంది మరి చూసిరా ఎంత ఖాళీగా ఉందో అసలు ఎప్పుడు వచ్చిన ఫుల్ పబ్లిక్ ఉంటుంది సార్ ఖాళీగా ఉంది పట్టుకో నేను కూడా ఉరుకుతా మెల్లగో మెల్లగో ఇంత ఫాస్ట్ ఎప్పుడు దర్శనం కాలే కదా కదా అమ్ము ఇంత ఫాస్ట్ ఎప్పుడు దర్శనం కాలే కదా అనేది బాగా ఉడుకుతూనే ఉన్న చూసిన పోని ఏం కావాలి ఏమో ఏది వాచ్ కోసం తీసుకుంటున్నా ఆటో పూజకి అయితే రెడీగా పెట్టిన మీరు ఆటో అయితే ఏమి ఇప్పియాలి తీసుకున్నావు కదా మళ్ళీ అడగొద్దు ఇక ఒకటే అంతే తీయాలి దండలు గిట్ల తీయాలి అది దండలోనే తీయాలి అంతే బండి పూజ అయిపోయినాక నీ సతాయించొద్దు పూజ అయిపోయినాక అమ్ములు చూర్రా ఎట్ట చేస్తుందో ఏదో కావాలట లాక్కపోతుంది నాకు చెప్తున్నావు అంటే నువ్వు చెప్తుంటదేమో అని ఏం చెప్తే ఇప్పుడు ఏం నొప్పి అని సతాయించొద్దు బండి పూజ కావాలి మనం వచ్చిందే బండి పూజ కోసం ఎందుకంటే యాక్టింగ్ చేస్తున్నావా స్కూల్ పంపించిన అయిపోతుండే ఆ డబ్బులు అప్పుడు వస్తుంది ఆయన బట్టి అడుగుతావా అట్లుంటాయి ఎవరు భయపడదా సౌండ్ భయపడతా అడుగుతలేవు ఎందుకు వాళ్ళకి పట్టిస్తుందా అటు కలకలలు ఆడిపోతుంది పూజ అయిపోయినాక మాన ఎక్కుతుంది ఆగితే రైట్ లెగ్ మంచిగా మా అన్నకు మంచిగా పైసలు రాని మంచి ఆటో నడపని అని మంచిగా మొక్కెక్కు ఓకే ఫస్ట్ పూజ అయిపోగానే మా అన్నమ్మ ఫస్ట్ ఎక్కింది మా అన్నమ్మ అంటే రగ్గనికి ఇష్టం అందుకే అన్న ఎక్కించిన ఫస్ట్ ఆటో ఎక్కిన కట్నం పెట్టమని రా రాగు ఫస్ట్ ఆటో ఎక్కిన కట్నం పెట్టాలి 500 ఒకటి పెట్టాలి అవును ఫస్ట్ నీతోటే బోని అడుగురా ఫస్ట్ ఎక్కిన 500 కట్నం పెట్టి ఎక్కాలి
ఆయన డ్రైవరు, నువ్వు ప్యాసింజర్వి. డ్రైవర్ లేదు, నువ్వు ఎట్లా పోతావు చెప్పు ఆటో. డ్రైవర్ ఎక్కినాక నువ్వు ఎక్కిన వాటి ఫస్ట్ 500 ఒకటి కట్నం పెట్టాలి. ఇయ్యు 500 ఇయ్యు.